మన కుల దైవం అనేటువంటి ఆరాధ్య దైవం అనేటువంటి సంతు సేవలాల్ గారి జన్మదినం ఈ రకంగా జరుపుకోవడం చాలా సంతోషం. అందులో నేను మీలో ఒకటిగా ఈరోజు మీతో ఆట పాటలు మీ కార్యక్రమంలో పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తూ మరొకసారి మీ అందరికీ ఈ శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ మన గిరిజనుల కోసం, మన గిరిజన హక్కుల కోసం, మహిళల ఆత్మ గౌరవం కోసం ఆ రోజు ఆయన ఎన్నో త్యాగాలు చేసి సేవే మార్గంగా అహింస వద్దు, హింస వద్దు, అహింస ముద్దని చెప్పి ఎన్నో త్యాగాలు చేసి మన గిరిజన జాతికి దైవంగా ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో మన సంత్ సేవాలాల్ గారు చేయించినటువంటి ఎన్నో గొప్ప విజయాలు ఈ రోజు మన యువతరం కూడా దాన్ని ఆదర్శంగా తీసుకొని ఆయన అడుగు జాడల్లో మనం నడవాల్సిన అవసరం ఉంది. గిరిజనులంటే దేంట్లో తక్కువ కాదు, ఆత్మ గౌరవంలో గాని పనిలో గాని ఏది సాధించాలన్నా ఐక్యంగా పనిచేస్తారని చెప్పి మరొకసారి మన గిరిజనుల ఐక్యతను చాటి సంత్ సేవాలాల్ గారిని ఆదర్శంగా తీసుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మన ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా గిరిజనులకు అన్ని విధాల పెద్దపీట వేసి అన్ని శాఖలలో గాని అన్ని పనులలో గాని మీకు సంస్థ స్థానం ఇచ్చి ఇవాళ ఈ ప్రజాప్రభుత్వం ముందుకు తీసుకుపోతుంది. సంత్ సేవాలాల్ గారి ఈ జయంతి కూడా అధికారికంగా మరి డేట్ డిక్లేర్ కానట్టుంది. తప్పకుండా ఇంకా పెద్ద ఎత్తున మనం సంత్ సేవాలాల్ గారి జయంతి సందర్భాన్ని పురస్కరించుకొని పెద్ద ఎత్తున చేద్దామని మాటిస్తూ, గతంలో నేను ఎమ్మెల్యే కాకముందుకి పుట్టగూడ వచ్చి ఇదే కొండపైన మనం ఆ రోజు కూర్చొని ఇక్కడ స్వామివారి దర్శనం చేసుకొని ప్రజాప్రభుత్వం రావాలి, మా గిరిజనులకు అన్ని విధాల హక్కులు కలగాలి, మా గిరిజన సోదరులు కూడా అభివృద్ధి చెందాలని చెప్పి ఇక్కడ మనం ప్రతిజ్ఞ చేసి మనం ప్రజాప్రభుత్వం తెచ్చుకున్నాం. ఆ రోజు పుట్టగూడెంలో మీ అందరి సమక్షంలో పల్లె నిద్ర చేసి ఆ పల్లె నిద్ర రోజు కూడా ఇక్కడ మనం గుడి నిర్మించుకుందామని చెప్పినాం. అదే విధంగా మా గిరిజన సోదరులు ఇక్కడ ఉన్నటువంటి సర్పంచ్ గారు పట్టునాయక్ గాని, అదేవిధంగా విఠల్ గాని, మా లక్ష్మణ్ నాయక్ పెద్ద మనిషి చాలా సీనియర్ నాయకుడు, మా టిఆర్ఎస్ గ్రామ శాఖ పెద్దలు వీళ్ళందరి సమక్షంలో తప్పకుండా ఈ గ్రామాన్ని ఆ రోజే చెప్పిన ఎమ్మెల్యే కాకముందుకు దత్తత తీసుకుంటానా ఈ రోజు కూడా మీ ముందు చెప్తున్నా. ఈ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా ఎక్కువ నిధులిచ్చి ఎక్కువ ఇండ్లు ఇచ్చి ఈ గ్రామాన్ని ఆదర్శంగా చేస్తానని చెప్పి మీ బిడ్డగా నేను మాటిస్తున్నా. తప్పకుండా ఏదైతే ఈ భూమి రికార్డు వేరే అతని పేరు మీద పడ్డదో తప్పకుండా ఎంఆర్ఓ, ఆర్డీఓ, కలెక్టర్